సో ఇప్పుడు సార్ మీరు చాలా చిన్న వయసులో మూవీని డైరెక్ట్ చేశారు కదా, సో అసలు ఈ మూవీని నేను డైరెక్ట్ చేయగలనా అంత కాన్ఫిడెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే నాటికి ఇంకా నేను డైరెక్టర్ అప్పుడే చేయకూడదు సినిమా అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు తెలుసుకోవాల్సి చాలా ఉంది. మీరు ఆ గోడ మీద చూడండి ఎంతమంది ఫోటోలు ఉన్నాయో. వీళ్ళందరి సినిమాలో నేను చూసి వాళ్ళంతా కూడా పోలాండ్, ఇటలీ, అకిరా కురసోవా, జపాన్, ఇలా మహానుభావులండి వీళ్ళంతా. వీళ్ళందరి సినిమాలో చూసి అవపోసన బట్టి అప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నా. అది రీమేక్ కాదు, స్ట్రైట్ నా కథ, లేకపోతే ఇంకొకరు ఎవరు మీ కథ ఎవరిదన్నా. కానీ ఒకళ్ళకి డైరెక్టర్ దొరక్క 3-4 అయిపోయారు. అప్పటికే డైరెక్టర్ దొరక్క ఆ పక్క వీధిలోనే ఉంటున్నాను నేను. రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. మా ఇల్లు పక్కనే. ఆఫీస్ కూడా వాళ్ళకి నేనే ఇప్పించాను. అంతకుముందు దాంట్లో మేము శంకరాభరణం తీసాం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు వేరే ఇల్లు కొనుక్కుని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న ఇల్లు నేనే ఇప్పించా తెలిసిన వాళ్ళని. అలాగా వాళ్ళ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్ళడంతో ఎవరో ఎందుకంటే ఇతనే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుని, ముఖ్యంగా వాళ్ళు వేమూరి సత్యనారాయణ గారు నన్ను ఆ సినిమా చేయమన్నారు. చేయమంటే నేను చేయనన్నాను. ఏ కాన్ఫిడెన్స్ లేదా మాకుందా అన్నారు. లేదండి నేను అప్పుడే చేయదలుచుకోలేదు, నాకు 30వ సంవత్సరం వచ్చే వరకు నేను డైరెక్ట్ చేయదలుచుకోలేదు. అప్పుడు నాకు 21, 22 ఎంత ఉన్నాయి. మొత్తం వాళ్ళు మరీ బలవంతం చేస్తుంటే టోటల్ యూనిట్ని తీసుకొచ్చి ఈ కథలో ఆర్టిస్టుల బదులుగా ఎవరో డమ్మీలు ఎవరు తీసుకొచ్చి ఒక రోజు షూట్ చేశానండి నేను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది, చెయ్యొచ్చు అనేసి. అయినా అది రీమేక్ సినిమా, వేరే భాషలో తీసింది, అయిష్టంగానే తీశాను. బట్ ఆ సినిమా ఆ ఒరిజినల్ డైరెక్టర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అది వేరే కథ. ఆ విధంగా నేను ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. మీరు డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? జాతీయ అదే సితారండి. ఆ సినిమాకి బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫీమేల్ సింగరు ఇలాగా వచ్చినాయండి. రీజనల్లీ బెస్ట్ ఫిల్ము. నాకు ఇంకా ఏం తృప్తి లేదండి, నేనేమి చేసింది ఏది లేదు అనే నాకు అప్పటికప్పటికి నా ఫీలింగ్. నేనేదో చెయ్యాలి. నేను రాసినవి కూడా కథలు బాగున్నాయి అది అంటూ ఉంటారు, ముఖ్యంగా పసలపొడి కథలు ఇవన్నీ. ఇంకా నేను ఏదో రాయాలి, ఏదో చేయాలి సినిమాలు. ఇంకా నేను సాటిస్ఫై కావట్లా.